చైనాలోని దక్షిణ గ్వాంగ్జీ ప్రాంతంలో ఓ ట్రక్కు వంతెనపై నుంచి అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మంది గల్లంతయ్యారు. హువాన్జియాంగ్ మావోనన్ కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెనను దాటుతూ ఉండగా అదుపు తప్పి ఒక్కసారిగా నదిలోకి దూసుకు వెళ్లింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 15 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన ట్రక్కు గల్లంతైన వారి కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 5గురిని ప్రాణాలతో కాపాడగా ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. అకాల వర్షాల కారణంగా సహాయక చర్యలు క్లిష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.